పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని అన్నదాతల ఉన్నతే కూటమి ప్రభుత్వ చేయమని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నగదు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని షిరిగిరిపాడు శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వ్యవసాయ అనుబంధ స్టాల్స్, ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, చిరుధాన్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 38,926 మంది రైతులకు 21,89,32,000 విలువైన నగదు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని రైతులకు సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ప్రాధాన్యత ఇస్తూ అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3 విడతల్లో రైతుల ఖాతాలో 20,000 నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. మరి అన్నదాత సుఖీభవ 3వ విడత కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. ఈ సమావేశానికి ఇచ్చేసిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు, మండల ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు, మధుసూదన్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, శివారెడ్డి గారు, రామాంజిరెడ్డి గారు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓలు, రాష్ట్ర జిల్లా బీజేపీ నాయకులు, ఆవుల ఆదినారాయణ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఎందుకంటే ఈరోజు ఒక సంతోషం.